హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, 1 kg నాటుకోడి చికెన్. ఓకేనా, దానికి కావాల్సినవి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. ఓకేనా, ఆనియన్, టమాటా, చూడండి, కరివేపాకు, బగారా ఆకు, కొత్తిమీర, పుదీనా, చూడండి, 2 లవంగాలు, యాలకులు, దాచిన చెక్క. ఓకేనా, తర్వాత 2 నిమ్మకాయలు, దాని తర్వాత 2 పచ్చిమిర్చి. చూడండి, ఇవి ఇప్పుడు మనము మంచిగా కుండలో చేసుకున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనం కుండలో చేసుకున్నాము. ఇప్పుడు నూనె పోసుకున్నాను. ఓకేనా, నాటుకోడి కాబట్టి కొంచెం చికెన్ నూనె ఎక్కువనే పోసుకోవాలి. ఓకేనా, కొంచెం నూనె వేడెక్కగానే జీలకర్ర వేసుకుందాం. చూడండి, నూనె వేడైంది. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు. చూడండి, మంచి కలబెట్టుకున్నాను. మనం 2 ఆనియన్ కోసుకున్నాము. ఆనియన్ వేసుకున్నాను. చూడండి, ఆనియన్ వేసుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత 2 లవంగాలు, దాచిన చెక్క ఇవి వేసుకున్నాను, లవంగాలు. దాని తర్వాత 2 బగారాకు వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన దాకా మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. చూడండి, 1 స్పూను పసుపు వేసుకున్నాను. దాని తర్వాత పుదీనా కొంచెం వేసుకున్నాను. మనం ఇప్పుడు దీన్ని మంచిగా కలబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక 2 పచ్చిమిర్చి కోసుకున్నాము. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకేనా, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం ఒక 2 స్పూన్ల అల్లం వేసుకోవాలి. చూడండి, అల్లం. చూడండి, 2 స్పూన్ల అల్లం వేసుకోవాలి. మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మంచిగా మగ్గుతందుకు కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అల్లము, ఆనియన్ మంచిగా బ్రౌన్ అయినాక ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి, మూత తిద్దాని ఎట్లా అయినది చూద్దాం. చూడండి, మంచిగా అయినాయి ఆనియన్. ఇప్పుడు మనము చికెన్ వేసుకున్నాను. ఓకేనా, చూడండి, చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ని మంచిగా కలుపుకున్నాను.
నాటుకోడి చికెన్ కాబట్టి చాలా టైం ఉడుకుతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఉడికించుకోవాలి. చూడండి మంచిగా అయింది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెం మంచిగా అయిందాక ఉంచుకున్నాం. ఓకే, చూడండి ఒకసారి తీసి చూద్దాము మనము. చూద్దాము. ఇప్పుడు మనం ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఫస్ట్ ధనియాల పౌడర్ వేసుకున్నాను, ఒక స్పూన్నర ధనియాల పౌడర్, ఒక స్పూను గరం మసాలా, చూడండి మంచిగా కలిపెట్టాము. ఇప్పుడు మనము గరం మసాలా ధనియాల పౌడర్ వేసాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. దాని తర్వాత కారం వేసి ఎట్లా అవుతుందో చూపిస్తాను. చూడండి ఈ నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు మొత్తం ఇనికిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకొని మంచిగా చూపిస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కొంచెం కస్తూరి మెతి వేద్దాన్ని. దాని తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకొని మంచిగా వాటర్ పోసుకుందండి. ఓకేనా? చూడండి నాటుకోడి కాబట్టి 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఓకేనా? చూడండి దీని తర్వాత మంచిగా కలిపెట్టుకొని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వచ్చిందని చూద్దాను. మంచిగా వచ్చింది, ఒకసారి చూద్దాము. మంచిగా వచ్చిందండి, మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొక 5 నిమిషాల నుంచి కొత్తిమీర వేసుకొని దింపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు ఓకేనా, సూపర్ వచ్చింది. ఇప్పుడు మనము ఇందులో 2 కరివేపాకు రెప్పలు వేసుకుందాం. మంచిగా ఉంటుంది. చూడండి రెప్పలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. దీని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఇట్లా చేసుకొని తినండి, సూపర్ వస్తుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నాటుకోడి చికెన్ కర్రీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.